ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో కూడి వచ్చిన సంఘానికి అందరికి కూడా నా నిండు వందనాలండి. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అలాగనే మీ మధ్యకు చేరు రావడానికి దేవుడు నాకు కూడా కృప చూపి ఉన్నాడు. మరి సమీపించినటువంటి అధ్యక్షుల వారికి, మరి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి నా నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా మీ మధ్యకి రావడానికి పరిశుద్ధాత్ముడే నాకు మరి ఈ సమయాన్ని ఇచ్చాడని నేను నిశ్చయంగా నమ్ముచున్నాను. పరిశుద్ధాత్ముడు లేకోకుండా మనం ఏమి కూడా చేయలేము. మనం నడిపించేవాడు ఆయనే, మన గైడ్ చేయవాడు కూడా ఆయనే, ఆలోచన ఇచ్చేవాడు కూడా ఆయనే. ఆయన లేకుండా ఈ లోకంలో ఏది కూడా మనము చేయలేము. అయితే ఈ దినాన మరి వాక్య సందేశంలోనికి వెళ్ళటకు ముందు మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. మీకు ఒక పేరు మెల్కీసెదెకు అనే పేరు ఎంతమందికి తెలియదు? మీలో ఈ పేరు బైబిల్లో అరుదుగా రాయబడింది. దాని గురించి మెల్కీసెదెకు అనే పేరు గురించి మీకు ఈరోజు క్లుప్త వివరణ మీకు ఇవ్వాలని పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ. అయ్యా, ఎవరికైనా మీకు తెలుసా మెల్కీసెదెకు అనే పేరు ఎంతమంది విన్నారు? ఓకే, మీ అందరికి కూడా వందనాలు. అయితే ఈ మెల్కీసెదెకు ఎక్కడ కనబడతాడంటే మరి ఆదికాండము 14వ అధ్యాయము మరి 18వ వచనంలో కనబడతాడు. చూద్దాము, ఆ వచనాన్ని చదువుదాం. ఒక వచనాన్ని చదువుదాము. మెల్కీసెదెకు మరియు సాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. చాలండి. అయితే మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు, ఏ సందర్భంలో వచ్చాడు అనేది మనం చూద్దాము. మరి ఆ దినములలో అబ్రహాము, లోతు, అబ్రహాము సహోదరునటువంటి కుమారుడు లోతు. మరి అబ్రహాము సహోదరునటువంటి లోతు ఆస్తి, అబ్రహాము ఆస్తి దేవుడు దీవిస్తున్నట్లుగా వారు విస్తరిస్తూ ఉన్నప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి వివాదము ఏర్పడింది. మనుషుల్ని ఎక్కువ ఏలు చేసేది ఏంటంటే ఆస్తి, డబ్బు. ఇది లేనంతసేపు బాగానే ఉంటుంది. అందుకనే ధనము సమస్త కీడులకి మూలమని రాయబడి ఉన్నది. దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి అబ్రహాము, దేవుని చేత పిలువబడినటువంటి అబ్రహాము, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి అబ్రహాము దీవించబడ్డాడు. అబ్రహాము వెంబడి వచ్చినటువంటి లోతు కూడా అబ్రహామును బట్టి దీవించబడ్డాడు. నేను అంతా చెప్పట్లేదు. అయితే ఈ ఆస్తి ఎక్కువైన తర్వాత లోతు, అబ్రహాము వారు సమాధానంగా, నీకు ఏ ప్రాంతం కావాలో లోతు, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళిపోమని మరి తన సహోదరుడు కుమారుడైనటువంటి లోతుకి అవకాశం ఇస్తే తాను పచ్చగా కంటికి కనబడినటువంటి ప్రదేశాన్ని, తూర్పున ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని ఆ ప్రదేశంలోకి వెళ్ళి లోతు నివాసం చేస్తూ ఉన్నాడు. ఆ 14వ అధ్యాయంలో అదే రాయబడి ఉంటుంది. అయితే ఆ దినములలో మరి ఒక ప్రాంతపు రాజులు మరొక ప్రాంతం, ఒక దేశపు రాజులు మరొక దేశం మీద పడి కొల్లగొట్టుకుని పోవడమే. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము సహోదరుడైనటువంటి లోతు సొదొమ గొమొర
ప్రాంతంలో ఉంటూ ఉన్నాడు. ఎక్కడున్నాడంట? అబ్రహాము సోదరుడు లోతు సొదొమలో కాపురం ఉన్నాడు. ఆ సొదొమ గొమొర పట్టణము ఆ యుద్ధానికి వచ్చిన రాజుల చేత పట్టబడి సొదొమలో ఉన్నటువంటి రాజులు ఓడిపోయారు. అక్కడ మట్టి కీలులు ఉన్నాయంట, గుంటలు ఉన్నాయంట. అయితే 5 రాజులు యుద్ధానికి వచ్చి ఉన్నారు. అయితే ఈ 5 రాజులు యుద్ధానికి వచ్చి సొదొమ పట్టణాన్ని గొమొర పట్టణాన్ని కొలగొట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా వారు తీసుకెళ్ళిపోయారు. అక్కడ కాపురం చేసినటువంటి లోతులు కూడా తీసుకెళ్ళిపోయారు. వారి ఆస్తిపాస్తులు, వారి భోజన పదార్థాలు కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఒక హెబ్రీయుడు అదంతా చూసి ఆ సమాచారాన్ని, ఆ న్యూస్ని అబ్రహాముకి చేరవేశాడు. చూద్దాం ఆ మాటని కావాలంటే. ఆదికాండము 14వ అధ్యాయము చదవండి. ఆ తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఏం చేశాడు? ఆ సమాచారాన్ని ఎప్పుడైతే అబ్రహాముకు తెలిపాడో, అబ్రహాము దగ్గర 318 మంది యోధులు ఉన్నారు. అబ్రహాము కూడా యుద్ధం చేశాడు. అబ్రహాము యుద్ధం చేయటం ఏంటి? దావీదు యుద్ధం చేశాడంటే నమ్ముతాం. అబ్రహాము కూడా యుద్ధం ఇక్కడే ప్రారంభం అనుకుంటా. అయితే అబ్రహాము దగ్గర 318 మంది యుద్ధ సూర్యులైనటువంటి యోధులు ఉన్నారు. ఈ యోధుల్ని తన ఇంట పుట్టినటువంటి వారు, అంటే తన ఇంట పుట్టి తన భోజనము తిని అబ్రహాము కష్టార్జితమే తిని పెరిగినటువంటి వారు 318 మంది యోధులు ఉన్నారు. అబ్రహాము వెంటనే దేవుని దగ్గర విచారణ చేసి ఎప్పుడైతే తన అన్న కొడుకు అయినటువంటి లోతు పట్టబడి వెళ్ళిపోయాడని తెలుసుకున్నాడో, వెంటనే వారిని తీసుకుని ఆ ప్రదేశానికి వెళ్ళి యుద్ధము చేసి వారిని ఓడించి వారిని తరిమి కొట్టి తీసుకెళ్ళిపోయినటువంటి ఆ భోజన పదార్థములను, వారి ఆస్తిపాస్తులను తెచ్చి లోతుకి ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే అక్కడ ఇంకా ఎవరున్నారండి? సొదొమ రాజులు ఉన్నారు. సొదొమ రాజులు కూడా ఓడిపోయి వారి ఆస్తులు పోగొట్టుకుని దిగాలతో ఉన్నారు. ఎప్పుడైతే అబ్రహాము విజయ పతాకంతో యుద్ధము చేసి తమ ఆస్తుల్ని తీసుకొస్తున్నాడనే సమాచారము ఆ రాజులకి వినబడిందో, లోతుని కూడా పట్టుకొస్తున్నాడనే సమాచారము ఆ సొదొమ రాజులకు వినబడిందో, అబ్రహాముని ఎదుర్కొనటానికి వారు కృతజ్ఞతతో వెళ్తున్నారు. మార్గానికి ఎదురుగా, అబ్రహాముకి ఎదురుగా వెళుతూ ఉన్నారు. వారికంటే ముందుగా తనకి విజయం ఇచ్చినటువంటి దేవుని యాజకుడు మెల్కీసెదెకు అనే పేరు ఇక్కడే ప్రస్తావన చేయబడింది. రొట్టు ద్రాక్షరసం అనే మాట ఇక్కడే ప్రారంభమైంది. ఈ మెల్కీసెదెకు సంతోషంతో అబ్రహాముని ఎదుర్కొంటకు బయలుదేరి వెళ్ళాడు. ఈ సొదొమ గొమొర రాజు మనుషుల కంటే, సొదొమ రాజు కంటే వారు బయలుదేరారు. రాజులుగా ఉండి ఓడిపోయినటువంటి వారు మళ్ళీ తిరిగి మా ఆస్తిని తెస్తున్నాడు అబ్రహాము. ఎందుకంటే తన తమ్ముడు అన్న కొడుకు మీద ప్రీతితో మాది కూడా తీసుకొస్తున్నాడు. అక్కడ లోతు ఆ గొమొర పట్టణంలో నివసించడం వల్ల ఎవరికి మేలైందంటే సొదొమ రాజులకు కూడా మేలైంది.
అయితే ఈ రాజులు అబ్రహామును ఎదుర్కోవడానికి ముందుగానే మెల్కీసెదెకు అబ్రహామును ఎదుర్కోవడానికి వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడండి? చదువుదాం ఆ మాట. 14వ అధ్యాయము 18వ వచనం. మరియు సాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అమ్మ, సర్వోన్నతుడు అంటే ఎవరు? సర్వశక్తి గల దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడు. మన సృష్టికి ఆయనే కారణభూతుడు, మన నిర్మాణానికి ఆయనే కారణభూతుడు, మన జీవానికి ఆయనే కారణభూతుడు. ఆయనకి యాజకుడు ఈ మెల్కీసెదెకు. ఏమంట? సర్వోన్నతుడైన దేవునికి, ఎవరికంటే దేవునికి యాజకుడు ఈ మెల్కీసెదెకు. అయితే ఈయన రొట్టెను ద్రాక్షారసము తీసుకుని ఏమంటున్నాడండి? అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, వెంటనే అబ్రహాం దగ్గరికి వెళ్ళి చేయొచ్చాడు ఆశీర్వదించి. ఎందుకు? విజయ సూచకంతో వస్తున్నాడు అబ్రహాము. ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని, చెప్పాను కదమ్మా, దేనికి? ఆకాశమునకును భూమికిని. దేనికంట? అమ్మ, దేన్ని సృష్టించినవాడు దేవుడు? ఆకాశమును. ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఆకాశాన్ని పరిశీలన చేసినప్పుడు ఆకాశాన్ని సృష్టించమంటే మాటలా? అది మన ఎవరి వల్ల అయినా కావుతుందా? అవ్వచ్చు. ఎంతవరకు అంటే 107 అంతస్తులు కట్టేటువంటి బిల్డింగ్స్ కట్టేంత వరకు అవుతుంది. అంతస్తులు కట్టేంత అవ్వచ్చు. ఆకాశాన్ని కట్టే సామర్థ్యము ఏ మనుషుడికి లేదు. అలాంటి టెక్నాలజీ, ఎన్ని టెక్నాలజీలు వచ్చినా అరిచేతిలో ఆకాశంలో ఉన్న మహిమను చూపించవచ్చు, కానీ ఆకాశాన్ని సృష్టించము ఇంతవరకు ఎవరికి సాధ్యము కాలేదు. ఆకాశానికి సృష్టికర్త అంటే అది తేలికైన మాట. ఆకాశాన్ని మనకు శక్తి ఉన్నంత మేరకు, లేకుంటే మనకు డబ్బు ఉన్నంత మేరకు, లేకపోతే సంచారము చేసినంత మేరకు, మన కనుసూపు మేరలో ఎక్కడైనా ఆకాశానికి ఒక సపోర్ట్ అనేది కనపడుతుందా? అటు తూర్పు కానీ, ఇటు పడమర కానీ, ఇటు దక్షిణం కానీ, ఇటు ఉత్తరానికి చూసినా ఎక్కడైనా ఒక సపోర్టు ఆకాశానికి ఉంటుందా? ఎక్కడైనా ఉన్నట్టు ఏ శాస్త్రజ్ఞుడైనా కనుగొన్నాడా? కనుగొన్నట్టుగా మనం ఎక్కడైనా చదివామా? ఎక్కడైనా విన్నామా? ఎంత విచిత్రమైనటువంటి దేవుడు మన దేవుడు! ఈ సృష్టికర్త ఎక్కడైనా ఉన్నాడా అని చూస్తే ఎక్కడ కనపడతాడంటే ఈ పరిశుద్ధ గ్రంథంలోనే మనకి కనుగొనగలము, చూడగలము. ఆకాశానికి సృష్టికర్త, భూమికి సృష్టికర్త. అయ్యా, భూమి ఎక్కడున్నది? భూమి ఎక్కడున్నదండి? నీళ్ళ మీద ఉన్నది. నీళ్ళు సమస్తము కూడా మనం ఆదికాండంలో మొట్టమొదట చూసినప్పుడు భూమి చీకటి అగాధ జలములతో నిండి ఉన్నది. ఎక్కడా భూమి లేదు. భూమి కలుగుగా కానీ దేవుడు పలికితే ఆ జలం మీద అల్లాడుతూ పలికినప్పుడు భూమి కలిగింది. ఎంత భూమి ఉన్నదండి? ఆ నీటిలో 25% మాత్రమే భూమి ఉన్నది. ఆ 25%లోని దేశాలలో ఉన్న ప్రజలు నిర్మించబడ్డారు. ఆ సీక్రెట్ ఎవరో తెలిసింది? మెల్కీసెదెక్కి. అందుకనే ఈ మాట ఎత్తాడు.
మనం ప్రార్థన చేయనప్పుడు ఈ మాట మనం కూడా ఎత్తితే మంచిది అని నేను ఆలోచన చేస్తున్నాను. ఏమని? ఆకాశానికి భూమికి సృష్టికర్త అని ప్రస్తావన చేశాడు మెల్కీసెదెకు. ఏమన్నాడు? ఆకాశానికి భూమికి సృష్టికర్తమైన దేవుడా, సర్వోన్నతుడా అని ప్రస్తావన చేసి, సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వాదింపబడునుగాక అని చెప్పి, నీ శత్రులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక. విజయం తర్వాత మనం ఏం చేయాలండి? దేవునికి స్తుతించాలి. మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుడు చేసినటువంటి మేలులను తలపోయిచ్చు. ఈ వారం రోజులు మన పక్షంగా ఉండి, ఈ పక్షం రోజులు మన ప్రాణాన్ని కాపాడిన దేవునికి ఏం చేస్తాకి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన మందిరానికి మనం వచ్చి ఉన్నాము. అబ్రహాముకి విజయం ఇచ్చిన దేవుడికి మెల్కీసెదెకు ఏమన్నాడు? సర్వోన్నతుడైన దేవుని నామము స్తుతింపబడునుగాక. ఈరోజు దేవుని నామము స్తుతింపబడునుగాక. ఈ మందిరము గుండా, ఈ మందిరంలో గుండా, మన గుండా, మన చేత దేవుని నామము స్తుతింపబడునుగాక, మహిమపరచబడునుగాక, ఆరాధించబడునుగాక. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే, ఈ ఆలయంలో ప్రభు సన్నిధిలో కూర్చున్నామంటే ఆయన ఉచితమైనటువంటి కృప, ఆయన దయ. ఎప్పుడు ఈ ఊపిరి ఆగిపోతుందో మనకు తెలియదు. ఈరోజు 6 గంటలకి దేవేంద్ర నగర్ కైసర్ నగర్ మధ్య పల్సర్ బండితో యాక్సిడెంట్ అయిపోయింది. నడి రోడ్డు మధ్యలో నేను ఆ ముఖము చూడడానికి లేదు, కానీ ఆ పల్సర్ బండి రోడ్డు మయంగానే ఉంది, డివైండర్ లేదు దానికి. అక్కడ ఓవర్ బ్యాక్ చేస్తూ మరి అనేకమైన యాక్సిడెంట్ జరుగుతుంది. ఈరోజు ఉదయం 6 గంటలకి ఒక యాక్సిడెంట్ అయింది. ఆ రక్తపు మడుగులు టవల్ కప్పి ఉంచారు తల మీద. నేను ఆటోలో వెళ్తున్నా అంటే ఎప్పుడు ఎవరి ప్రాణము? ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే, మన ప్రాణము మన చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉన్నది? దేవుని యొక్క చేతిలో ఉన్నాయి. జీవ మరణములు నాలుక వశము. మన నాలుక బాగుంటే కూడా బాగానే జీవించవచ్చంట. దానికి ఆ ప్రస్తావన కాదు ఇక్కడ. మెల్కీసెదెకు చెప్పినటువంటి ప్రస్తావన ఏంటంటే, ఆయన నామము స్తుతింపబడునుగాక. మరి ఇంకా ఏమంటున్నాడు? ఆ తర్వాత రొట్టెను ద్రాక్షరసమును అబ్రహాము తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఏం చేశాడండి? చూద్దాము మాటని. దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అమ్మా, అబ్రహాముకి ఎవరు చెప్పారు? ఏ పాస్టర్ గారు చెప్పారు? ఏ పాస్టర్ గారు ప్రసంగం చేశారు? పాస్టర్ గారు ఉన్నారా ఆ రోజుల్లో? ఇవ్వండి అంటే ఇచ్చేస్తారా? ఎక్కడ పుట్టాలంట? అబ్రహాముకి ఎక్కడ పుట్టిందండి? ఇక్కడే పుట్టింది. 10వ వంతు ఇచ్చేటువంటి సందర్భం కూడా. ఏదైతే గెలిచి వచ్చాడో, ఎప్పుడైతే రొట్టె ద్రాక్షరసము అబ్రహాము స్వీకరించి ఒట్టిగానే సర్వోన్నతుడైన దేవుని యాజకుని విడిచిపెట్టలేదు. ఏదైతే విజయము సాధించుకుని తెచ్చాడో వాటి అన్నిటిలో 10వ వంతు అబ్రహాము మెల్కీసెదెకుకి ఇచ్చెను అని రాయబడి ఉంది. ఎవరు చెప్పారంటారు అబ్రహాముకి? ఎవరని చెప్పారా? అబ్రహాము మదిలో దేవునికి కృతజ్ఞత ఉన్నది. నన్ను పిలిచిన దేవుడు ఏమన్నాడో అబ్రహాముని, నీ సొంత ఊరిని,
నీ బంధువుల్ని విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు వచ్చేయ. వచ్చేసాడా నాకు చూసాడా? ఆ కృతజ్ఞత ఎప్పటికీ పోగొట్టుకోకుండా తాను విజయము సాధించి మొదటి యుద్ధం అనుకుంటా, మొదటి విజయం అనుకుంటా అబ్రహాముకి. మొదటిసారి వచ్చిన దాంట్లో ఏం చేస్తున్నాడు? అన్నిటిలో కొత్త నిబంధనలు అయితే ఏమున్నది? జీలకర్రలోను, పుదీనాలోను, సోంపులోను, అన్నిటిలో పూర్వము అదే తెచ్చేవారు. పూర్వము మరి ఊర్లలో ఉన్నప్పుడు గుప్పులు బియ్యము, మరి కూరలు పండితే కూరలు, వారి పంట లేకుంటే వారి కూలికి వెళ్తే కూలి, అలాగే మొదటిసారి జాబ్కి వెళ్తే ఆ మొదటి జీతము. అర్థమవుతుందా? మరి కోళ్ళు ఉంటే ఆ కోళ్ళు పెట్టినటువంటి అవి మొదటివి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇది ఎవరో చెప్తే ఇస్తే ఆశీర్వాదం రాదు. మీకు అర్థమైందా? మీరు ఇవ్వండి దీవించబడతారు అని నేను చెప్పినానుకో, వచ్చాడని ఆయన మళ్ళీ కానుకలు పాత్ర మనం చంపడానికి అన్నట్టుగా మీరు విసుక్కుంటా ఇస్తే ఆదరణ వస్తుందా? అలా చెప్తే నాకు దీవెన ఉంటుందా? నేను చెప్పడము అది నా స్వార్థమే అవుతుంది. మీరు విసుకోవటము అది మీకేమవుతుంది నేను చెప్పను అన్నోడుతో. అర్థమవుతుందా? ఇక్కడ అబ్రహాముకి ఎవరు చెప్పారు? ఎవరు ఆ కృతజ్ఞత ఎవరు కలిగి ఉంటారు అంటాడు. ఇక్కడ ఇచ్చాడు దశమ భాగము, 10 అంతే కదండి. 10 అంటే 10 కదా. అప్పుడు మెల్కీసెదెకు ఆయన పని అయింది మొదటిది. ఇప్పుడు రెండో ఆయన ఎదుర్కొంటూ వస్తున్నాడు. మామూలు మనిషిగా ఉన్న రాజు ఎవరైనా సొదొమ రాజు వచ్చాడు. ఈ ఆత్మీయ స్థితి ఆరాధన అయిపోయింది. అమ్మా, మనకు విజయం వచ్చినా అపజయం వచ్చినా మొదట ఎక్కడ ఉండాలి? మనము దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉన్న అబ్రహాము ఎక్కడున్నాడు? ఇంకా ఆ విజయం ఇస్తే దేవుడే ఇచ్చినట్టని మనం గుర్తించాలి. ఎవరు? ప్రభు బిడ్డలుగా జీవిస్తున్న మనము, ప్రభు బిడ్డలుగా మనము నడుస్తున్న మనము. మనకి ఇంకెక్కడి నుంచి సహాయం లేదు, తూర్పు నుంచి పొరబడి నుంచి ఎక్కడ లేదు. దావీదేమన్నాడు? ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? కొండవ తట్టు నాకు కళ్ళెచ్చున్నావు, నీ వల్లనే నాకు సహాయము. ఇప్పుడు ఈ రాజు వచ్చాడు. ఎవరు? సొదొమ గొమొర్రా రాజు వచ్చాడు. అయ్యా, నీవు యుద్ధాన్ని చేసి కష్టపడి ఇదంతా తీసుకొచ్చింది నాకేమొద్దు. ఎవరన్నారు? సొదొమ రాజు అంటాడు, నాకేమొద్దు, అంతా నువ్వు ఉంచేసుకో, ఒక్కట మాత్రం నాకు చేయాలి. ఏంటి తెలుసా? ఈ 318 మంది యోధులు ఉన్నారు చూడు, ఆ 318 మంది యోధుల్ని నాకు ఇచ్చేయి. నాకు ప్రొటెక్షన్గా ఉంటారు, నాకు సెక్యూరిటీగా ఉంటారు. మళ్ళీ ఇలాంటి యుద్ధము శత్రు దేశం నుంచి వస్తే వీళ్ళు కాపాడతారు. మనుషుల ఆలోచన ఎలా ఉంది చూడండి. మనుషుల వల్ల సహాయము యెహోవాను ఆశ్రయించాలంట. కానీ అబ్రహాము ఆ విధంగా ఆలోచన చేస్తే ఈ రాజుగారు అయితే ఈ 318 మంది వల్లే అబ్రహాము యుద్ధం చేసి ఈ ఆశ తిరిగట్టుకు వచ్చాడు. ఆ బలము ఎళ్ళ ఉన్నది, అలా కావాలి నాకు. ఆ 318 మంది నాకు ఇచ్చేసి ఈ ఆశ నువ్వు పట్టిపో, తీసుకో అంటే అబ్రహాము ఏమంటున్నాడు? అసలు ఇలాంటి మాటలు మన నోట వస్తాయా? రావాలి. వస్తేనే మనం క్రైస్తవులము, అబ్రహాముకి వారసులము అని పిలువబడ్డానికి అర్హులమవుతాం. లేకపోతే ఆ అర్హత, ఆ క్వాలిఫికేషన్ మనకు చెందదు. అబ్రహాము ఏమంటున్నాడు ఇక్కడ? అయ్యా, నేనే అబ్రహాము ధనవంతుడిగా చేసేసాను, నేనే అబ్రహామును ఆస్తిపరుడిగా చేసేసాను రేపు నువ్వు అంటావు. కాబట్టి నీ దాంట్లో నూలు పోగు కూడా నాకొద్దు, నూలు పోగు కూడా నాకు అవసరం లేదు, నువ్వే తీసుకో.
అయితే ఇంకో వీరి 318 మంది యుద్ధం చేస్తారు కదా, వాళ్ళకైన భోజనపు ఖర్చు మాత్రము వాళ్ళకి, కూలివాడు కూలికి పాత్రుడా, పనివాడు జీతానికి పాత్రుడా, కాబట్టి వాళ్ళు పని చేస్తారు కాబట్టి అది మాత్రమే వాళ్ళకి ఇచ్చేసేయి. ఈ దాంట్లో నాకు నూనె పోగు కూడా వద్దు, నాకు కావాల్సింది ఎవరంట? ఆ సర్వోన్నతుడైనటువంటి ఆ దక్షిణాస్తము నాకు తోడుగా ఉంటే చాలు. ఏమస్తమండి? సర్వోన్నతుని యొక్క దక్షిణాస్తము. దీంట్లో మీరు ప్రతి మాటలో కూడా దక్షిణాస్తము దక్షిణాస్తం అని ఉంటుంది. మీరు గమనించండి, తర్వాత చెప్తాను నేను ఎప్పుడైనా ఇలాంటి అవకాశం వస్తే. తీసుకున్నాడా? ఇప్పుడు వాళ్ళైతే అమ్మ ఇంత ఆస్తి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని ఓటీలు సంపాదిస్తే ఏనండి, ఎంత కమిషన్ వస్తే ఇంత పెద్దోళ్ళం అవుతాము. ఒకేసారి సుధోమ పట్టణము గొమోరా పట్టణం యొక్క ఆస్తి, అసలు పట్టణము పచ్చగా ఉన్న పట్టణము, బంగారం ఎక్కువ ఉంది. ఆ బంగారం కోసమే లోతు భార్య వెనక చూసిందేమో. అంత నాకు ఎవడన్నా వద్దంటారా? కానీ అబ్రహాము వద్దన్నాడు. అబ్రహాము వద్దనడంలో ఇక్కడే కాదు, ఎక్కడా కూడా అబ్రహాము వద్దన్నాడు తెలుసా? తన భార్య చనిపోయిన విషయంలో కూడా శ్మశాన భూమిని కూడా కొనుక్కున్నాడు. ఎందుకంటే అబ్రహాముకి పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నన్ను దీవిస్తాడు. ఆ మాటను చూద్దామండి. 33వ అధ్యాయం ఆదికాండంలో నాకు వద్దు అంటాడు. హేతు కుమారుల యొద్ద తన భార్యని బాధిపెట్టుటకు మరి ఆ ఆస్తిని తీసుకోమంటే నాకు వద్దు అని చెప్తాడు. చూడండి, ఆ ఆశీర్వాదం ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? ఏమండి ఒక్క మాట మీకు మంచి మాటని గుర్తు చేస్తున్నా. మెల్కీసెదెకు తండ్రి దగ్గర నుంచి ఇచ్చినటువంటి ఆశీర్వాదము పరదేశంలో అబ్రహాముని మహారాజుని చేశాయంట. మనం మహారాజులు అనుకోకూడదు. ఎదుటి వాళ్ళు దేవుని దీవెన పొందిన మనల్ని మహారాజులని పిలిపించుకునే అర్హత క్రైస్తవ బిడ్డలకు కావాలి, క్రైస్తవుల నాయకులకు కావాలి, క్రైస్తవ సేవకులకు కావాలి. అబ్రహాం అలా పిలిపించుకున్నాడండి. ఆ మాట విన్నప్పుడు నా గుండె జల్లుమంటుంది. ఆదికాండం 23వ అధ్యాయము 5వ వచనం కాడ నుంచి చదవండి చాలు. ఈ మాట చెప్పాలనుకున్నమాట. అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజు అయి ఉన్నావు. అమ్మమ్మ ఆగండి. ఎవరన్నారు ఈ మాట? హేతు కుమారులు అబ్రహాముతో అంటూ ఉన్నారు. ఎవరండి? హేతు కుమారులు ఆ స్థానికులు. అక్కడ వారు చాలా భూమి కలిగినటువంటి వారు, భూస్వాములు. అక్కడ అబ్రహాము పరదేశిగా ఉంటుండగా అబ్రహాము భార్య అయినటువంటి సారా ప్రభునందు నిద్రించి ఉన్నారు. మరి ఆ భార్యని పాతి పెట్టుటకు, సమాధి చేయుటకు హేతు కుమారు యొద్ద ఒక భూమి ఇమ్మని అడుగుచూ ఉన్నాడు. అయ్యా, ఈ భూమి ఇచ్చుటకు అది ఎంత విలువ కలిగింది? దానికి అడగాల. నువ్వు ఎక్కడైనా సరే మాకున్న భూమిలో ఎక్కడైనా నీ భార్యని సమాధి చేయవచ్చు అంటే నాకు ఊరికినే వద్దు, అది నాకు వెలగ తీసుకుంటాను. అయ్యా, ఎంత వెలిస్తావు? నీవు మా మధ్య ఏమై ఉన్నావు? మహారాజు అయి ఉన్నావు. ఆ ఆశీర్వాదం ఎక్కడ తీసుకొచ్చిందంటండి అబ్రహాముని? ఎక్కడ ఆశీర్వాదం? ఆదికాండంలో 14వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదము ఏం చేసింది? రాజులను ఓడించాడు. ఈయనే రాజు అయిపోయాడు. ఇప్పుడు నువ్వు మా మధ్య ఏమై ఉన్నావు? మహారాజు అయి ఉన్నావు. మీ భూమి నాకు ఊరికినే వద్దు అని చెప్పి వెండికి కొనుక్కున్నాడు, చూసి ఇచ్చాడు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఆ మాటను మీకు జ్ఞాపకము చేశాను. అబ్రహాముని మెల్కీసెదెకు దీవెన మహారాజుని. ఎవరు ఈ మెల్కీసెదెకు అంటే కీర్తన గ్రంథము 110వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నాడు. చూడండి, ఇప్పుడు చదివాం కదా మాట. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడువై
యాజకుడివై యుందువని ఎవరు ప్రమాణం చేస్తారంటండి? ఆ యెహోవా ఎవరు? సర్వోన్నతుడైన దేవుడు, భూమికి ఆకాశానికి సృష్టికర్త, మన నిర్మాణకుడు, మెల్కీసెదెకుని పంపినవాడు. ఆయనే మెల్కీసెదెకుగా వచ్చినాడు. నిరంతరము అంటే, నిరంతరం అంటే తరతరముల వరకు యాజకుడు అయి ఉన్నాడు. తర్వాత ఏముంది? ఆయన మాట తప్పనివాడు. ఆయన మాట తప్పనివాడు. ఆ యాజకుడు ఇంకా ఎక్కడికి వచ్చాడంటే, మనం చూసినప్పుడు ఆ యాజకుడు ఎక్కడ కనపడతాడంటే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 6వ వచనంలో కనపడతాడు. ఆ యాజకుడు వారితో సంబంధించిన వంశావళి ఏంటమ్మా? ఈయన ఎవరంట? ఇందాకేమో నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఈ మెల్కీసెదెకు ఎవరు? ఈ మెల్కీసెదెకు ఎవరంటండి? వంశావళి. ఎవరా వంశావళి లేనివాడు? ఆ మెల్కీసెదెకు ఆ వంశావళి లేని వాడు ఎవరు? వంశం ఎవరికి చెందుతుందండి? మన అందరము కూడా తండ్రికి సంతానమై ఉన్నాము. యేసు క్రీస్తు ప్రభు మాత్రమే స్త్రీ సంతానమై ఉన్నాడని ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రవచనమున్నది. పురుష సంయోగము లేకుండా పుట్టినవాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకే ఈ మెల్కీసెదెకు వంశావళి లేనివాడుగా. ఇంకా ముందు చదువుదాం అదే మాటని. ఎవరైనా సోదరు, అతడు అబ్రహామునొద్ద ఏం పుచ్చుకున్నాడంటమ్మా? పుచ్చుకున్నాడా లేదా? నేను ఒక మాట చెప్తా. 10వ వంతు విషయంలో నేను ఒకటి నేర్చుకున్నా. నేను వెటర్నరీగా డాక్టర్గా చేసినప్పుడు నా జీతము 500. అప్పటి నుంచి నాకు అలవాటు 50 రూపాయలు అప్పుడు నా దశమ భాగం. ఆ తర్వాత క్రమంగా వచ్చింది. ఇప్పటికీ దాంట్లో ఆ విషయంలో నేను రాజీ పన్ను. అయితే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి ఆ వరి చేల్లో పరగ ఏరుకునేటువంటి, పరగంటే తెలుసా మీకు? ధాన్యము మన బైబిల్లో రాయబడినటువంటి విధంగా వార్లు ఇడిచిపెట్టాలని, ఆ పండినటువంటి పంట వెనకాల ఆ పనలో ఏరుకోవటంలో అని ఋతు కూడా ఏరుకుంది కదా. అయితే అలాగ ఏరుకునేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఆ ధాన్యం అంతా కూడగట్టుకుని అందులో 10వ వంతు తెచ్చి ఈ మందిరానికి తీసుకొస్తుంటే, అలా నువ్వంట ఈ తీసుకురావాలయ్యా, నువ్వే ఏరుకుంటూ ఉంటావు కదా పనులు, అక్కడ ఈ ధాన్యము మాకెందుకు అని అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ వద్దంటే, ఆ దైవజనుడు తీసుకోండి, అది దేవుని సొమ్ము తీసుకోండి అంటే తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ దైవజనుడు ఏం చేస్తాడంటే, తీసుకొచ్చిన ఆయనకి ఆయన జేబులో ఉన్నాయి 200 300 తీసుకొచ్చినటువంటి ఆయనకి ఇస్తే, మళ్ళీ ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయి ఆ 200 మార్చి లేకపోతే 500 మార్చి అందులో 10వ వంతు తీసుకొస్తే మళ్ళీ యాజకుడు తీసుకునేవాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నా. ఎవరు అనేది ఇక్కడ భేదము లేదు. కొంచెము దాంట్లో కూడా యాజకుడే ఇచ్చాడు. ఎవరికి? ధాన్యం తీసుకొని దశమ భాగం ఇచ్చేళ్ళాడు. వెళ్ళిపోయేటప్పుడు కృతజ్ఞతగా ఆయన 200 తీసి ఆయన జేబులో పెట్టాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి చిల్లర మార్చి అందులో ఉన్న 20 రూపాయలు తెచ్చి దైవజనుడికి ఇచ్చి ప్రార్థన. ఈ క్రమము నిరంతరము క్రమము. ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది అనేది నాకు తెలియదు. ఆ ఫలితం ఎలా ఉంటుందో పొందిన వాళ్ళకి, అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది. ఇక్కడ మెల్కీసెదెకు అబ్రహాము దగ్గర 10వ వంతు పుచ్చుకున్నవాడును, వంశావళి లేనివాడును, నిరంతరమును
యాజకుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరో మెల్కీసెదెకు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. రొట్టెను ద్రాక్షరసమును ఆది కాండంలోనే ఆరంభించిన వాడు ఆయనే రొట్టుగా. నేను ఇక్కడతో ముగిస్తానికి ఇష్టపడుతున్నా. 2 మాటలు ముగింపు మాటలు చెప్పి, ఆయనే మెల్కీసెదెకు ఆ రొట్టెగా అయిపోయాడు. మనం చదువుకున్నాము మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనంలో చదువుకున్నాము. వారు భోజనము చేయుచుండగా, చదువు మాటను చదివి ముగిద్దాం. ఇది నా శరీరమును నా రక్తము అని ఏం చేస్తుంటే, నా శరీరము నా రక్తము ఎవరు చెప్తారండి? దీన్ని తిని తాగువాడు నిత్యము. దీంట్లో పాలు పంపులు లేకపోతే మనకి ఎక్కడంట? పరలోక రాజ్యంలో పాలు పంపులు లేవు. ఈ యొక్క మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 29 వరకు చదివినప్పుడు ఆ మాటలు ఆల్రెడీ మనము చదివాము వాక్య రూపంలో. నా శరీరం తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము కలిగిన వాడు. ఆ జీవాన్ని అబ్రహాము ఆదిలో సంపాదించుకున్నాడు. ఎంతకాలం బ్రతికాడు? 175 సంవత్సరాలు బ్రతికాడు. సారా ఎంత బ్రతికింది? 127 సంవత్సరాలు బ్రతికింది. మనం ఎంతకాలం బ్రతికేమనేది కాదు, జీవం కలిగిన దేవుని యొక్క శరీరాన్ని భుజించి, జీవం కలిగిన దేవుని యొక్క రక్తంలో పాలు పంపులు పొంది ఆ నిత్య రాజ్యంలో, ఏం రాజ్యం అండి? ఇప్పుడు ఉండి ఊడిపోయే రాజ్యాలు, ఈ భూ సంబంధమైనటువంటి రాజరికాలు కాదు, ఈ భూ సంబంధమైన ప్రభుత్వాలు కాదు. నిత్య రాజ్యములో నిరంతరము యాజకుడిగా ఉండే రాజ్యములో మనకు పాలు పంపులు కావాలంటే ఆ మెల్కీసెదెకు క్రమాన్నే మనం పాటించాలి. ఆ మెల్కీసెదెకే రొట్టుగా మారిపోయాడు. ఆ మెల్కీసెదెకే తన రక్తాన్ని మనకి పానముగా ఇచ్చిన. అందుకే ఆయన అన్నాడు, నా శరీరము తిని నా రక్తం తాగువాడే. అలాగూ చేసి ఆయన రాజ్యానికి మనము వారసులాగాలంటే ఈ లోకములో క్రైస్తవుడికి ఎల్లప్పుడూ యుద్ధాలే, ఎల్లప్పుడూ గొడవలే, ఎల్లప్పుడూ పోరాటమే. క్రైస్తవుడు అంటేనే పోరాటము. ఆ రోజు అబ్రహాంకే కాదు యుద్ధము, ఈరోజు కూడా యుద్ధాలే. ఈ యుద్ధాలన్నిటిలో గెలవాలంటే, ఈ శారీరకంగా వచ్చినటువంటి యుద్ధాలన్నీ గెలవాలంటే మెల్కీసెదెకు క్రమాన్నే ఈరోజు నువ్వు పాటించగలుగుంటేనే ఈ యుద్ధాలు గెలవగలవు. అబ్రహాము పాటించాడు. ఈరోజు కూడా మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి క్రమాన్ని, ఈ బలం తీసుకోవడంలో ఎంత మాత్రము కూడా అశ్రద్ధ చేసేవాళ్ళుగా ఉండకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యూదా గోత్రపు సింహంగా మనం ఎదుర్కోవడానికి వస్తున్నాడు. ఆయన నువ్వు ఎదుర్కోవాలంటే ఆ శక్తి, నువ్వు ఆత్మీయ బలాన్ని పొందుకోవాలంటే ఎప్పటికప్పుడు నువ్వు పరిశీలన చేసుకుని ప్రభు రక్తంలోను ప్రభు రొట్టులోను పాలి భాగస్తులుగా మనము నిరంతరము ఆయన వచ్చే వరకు పాలు పొందుతూనే ఉంటేనే ఆయన ఎదుర్కొనే శక్తి మనం పొందుకుంటాము. ఈ మాటలు దేవుడు ఆయన వినికిడిలో దీవించి ఆస్వాదించి ఆయన రాకడికి సిద్ధపాటు చేయునుగాక. అందరి వందనాలు.